అందరికీ నమస్కారం. ఈ వీడియో నిడివి కొంచెం పెద్దగా ఉందండి. అంత వీడియో అవుతుందని నాకే తెలియదు, అనుకోకుండా అలా అయిపోయింది. మీకు ఏమి ఇబ్బంది లేకపోతేనే చూడండి. అసలు చూసే కన్నా కూడా మీరు ఏదైనా పని చేసుకుంటూ చూడాల్సిన అవసరం లేకుండా వినే అవకాశం ఉంటే అలా వినండి. మీకు ఇబ్బంది అవ్వకూడదని చెప్తున్నాను. విదేశాలకు వెళ్ళేవాళ్ళు, కొత్త డబ్బులు సమకూర్చుకునేవాళ్ళు. ఇలా టెక్నాలజీ మీద అప్డేట్ అవ్వాలని దాని మీద ఆ దృష్టి మాత్రం ఉంది. సో టెక్నాలజీ తీసుకురావాలి అని చెప్పేసి అలా చేస్తూ ఉండేవారు. రేడియో వింటూ పని చేసుకుంటే టైమే తెలియదండి. అది మంచి ప్రోగ్రామ్ కూడా వస్తుంది రేడియోలో. దాదాసాహెబ్ ఫాల్కే గారి గురించి చెప్తున్నారు, కానీ కట్టేశారు రేడియో. మీతో మాట్లాడాలి కదండి, అందుకే కట్టేశాను. లాస్ట్ వీక్ మేము ఫామ్కి వెళ్ళలేదండి. ఇక్కడే లోకల్లో కొన్ని పనులు ఉన్నాయి, అది ఎప్పటి నుంచో పెండింగ్ అలానే ఉంటున్నాయి. ఇక్కడ ఇంట్లో కూడా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ఇంట్లోకి వచ్చి మేము 7 ఏళ్ళు అయిపోతుంది. 2019లో ఏప్రిల్లో వచ్చామండి ఇంటికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని 7 ఏళ్ళు అయిపోయిందంటే ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అవన్నీ ఎప్పటి నుంచో చేయాలనుకున్నా సరే వీక్ డేస్లో కుదరదు చేసుకోవటం పని. వీకెండ్స్లో ఇక్కడ ఉండట్లేదు, వెళ్ళిపోతాం కదా, అవన్నీ పెండింగ్ అయిపోయి చేయడం కుదరట్లేదు. అందుకే లాస్ట్ వీక్ వెళ్లకుండా ఇక్కడ ఇంట్లో ఉండిపోయి ఆ పనులన్నీ చూసుకున్నాము. ముఖ్యంగా నేను ఈ మధ్య ఎక్కువగా వెబ్సైట్స్ మీద టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేశాను కదండి. ఎక్కువసేపు సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్వర్టర్ ఉంటుంది కదండి, బ్యాటరీ ఉంటుంది కదా, ఆ బ్యాటరీ పాతది అయిపోయింది, అది పని చేయట్లేదు. పైగా లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు వారము ఊరికే ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కరెంట్ పోవటం మళ్ళీ పోవటం రావటం ఇలా అవుతుంది. అలా అవుతే సిస్టమ్కి ఇబ్బంది అవుతుందండి. అంత అది హై పవర్ కదా సిస్టమ్, అది ఆ సిస్టమ్ అలా అవుతే ఇబ్బంది అవుతుంది మా వర్క్ మధ్యలో. అందుకని చెప్పి ఇంట్లో ఇన్వర్టర్ ఓన్లీ ఫ్రిడ్జ్కి కంప్యూటర్కి మాత్రమే ఉంటాయి అనమాట. ఎందుకంటే అది తప్పదు కదండి, కరెంట్ ఉన్నా లేకపోయినా వర్క్ అవ్వకూడదు కదా అని చెప్పి అప్పుడు అలా కంప్యూటర్కి ఉండేటట్టు పెట్టించుకున్నాను. ఈ వెజిటేబుల్స్ ఈ మధ్య కూరగాయలు ఎక్కువగా హార్వెస్ట్ చేస్తున్నాం కదా, బయట నుంచి చాలా తగ్గిపోయినాయండి కూరగాయలు కొంటాము. ఏదో ఉల్లిపాయలు ఇలాంటివి ఉంటాయి చూస్తారా మనం పండించలేనివి, అవి మాత్రమే తీసుకుంటున్నాను. అయితే కూరగాయలు తీసుకొస్తే ఇక్కడ కౌంటర్ మీద కానీ అక్కడ డైనింగ్ టేబుల్ మీద కానీ పెట్టేయాల్సి వస్తుంది, ఎక్కువ ఉంటాయి కదా కొంచెం. నేను కూరగాయలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టడం మానేసాండి, ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు. ఏవో ఆకుకూరలు తప్ప ఫ్రిడ్జ్లో పెడితే కానీ నిల్వ ఉండని కొన్ని ఉంటాయి కదండి, బ్రోకోలీ అలాంటివి మాత్రమే పెడుతున్నాను. మిగిలినవన్నీ కూరగాయలు కూడా బయట ఉంచుతున్నాను. ఈ ప్లేస్ సరిపోవట్లేదు. ఆ కూరగాయల కోసం ఒకటి చిన్న క్యాబినెట్ లాగా చేయించుకోవాలని చెప్పేసి అలా చిన్న చిన్న పనులు అవన్నీ చూసుకున్నాను, ఎక్కడ చేయించుకోవాలి ఎలా అని. ఆ హాల్లో వాల్ పేపర్ ఉంటుంది కదండి, అది మొత్తం మ్యాంగో కొరికేసింది, సోఫా మొత్తం కొరికేసింది మ్యాంగో. అవి అన్నీ కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసుకుందాము. ఎక్కువసేపు ఉండేది లివింగ్ రూమ్లోనే కదా, కాస్త అక్కడ లోపల అక్కడ వాతావరణం కొంచెం పాజిటివ్గా ఉంటేనే కదా మనం మంచిగా పని చేసుకోగలం అని చెప్పి చిన్న చిన్న చేంజెస్ అక్కడ హాల్లో కూడా చేస్తున్నాము. ఆ పనులు చేద్దామని చెప్పేసి లాస్ట్ వీక్ వెళ్ళలేదండి. సరదాగా కానీ చూడలేకపోయాను, మాత్రం చాలా బాధపడ్డాను. అదొక్కటి తప్ప కొంచెం ఇక్కడ ఇంట్లో ఉండి కొంచెం అంటే రెస్ట్ ఏం తీసుకోలేదు, పని చేస్తూనే ఉన్నాను కానీ కొద్దిగా చేంజ్ అనిపించింది, మంచిగానే అనిపించింది. కాకపోతే సరదాగా మాత్రం బాగా మిస్ అయ్యానండి. ఎప్పటికప్పుడు కెమెరాలో చూస్తూ అవి ఏం చేస్తున్నాయి చూసుకుంటున్నాను, కెమెరాలో నుంచి పలకరిస్తున్నాను వాటిని. నాకు ఒకటే ప్రాబ్లం అండి, ఒకవేళ వెళ్ళలేదు అనుకోండి గంగా అలుగుతుంది, నాతో మాట్లాడదు. అంటే దగ్గరికి వెళ్ళి ముద్దు చేద్దామని వెళ్ళినా సరే ఇట్లా మొహం తిప్పేసుకుంటుంది, లేకపోతే కొమ్ముల్ని ఇట్లా అంటాను అనమాట. ఇష్టం లేదని చెప్తుంది. ఖచ్చితంగా వెళ్ళాలండి, అంటే గంగా ఒక వారం వెళ్ళపోయినా అడుగుతాయి కాబట్టి వెళ్ళాలి. ఒక 7 ఏళ్ళ నుంచి అండి ఆల్మోస్ట్ అసలు ఏంటో నా ఉనికిని నేను కోల్పోయానేమో అనిపించింది. అసలు నేనంటూ ఒక మనిషి ఉన్నానని, నాకు వ్యక్తిగతంగా నా కోసం నేనేం చేసుకున్నాను, ఇలా నాకు ఏం లేదు, అన్నీ మర్చిపోయాను. చివరికి ఒక రోజు మొత్తంలో కనీసం ఒక్కసారి ఇట్లా అద్దంలో మొహం చూసుకుంటారు కదండి, జస్ట్ ఇట్లా బొట్టు పెట్టుకోవాలి కాబట్టి ఒక్క సెకండ్ అలా చూసుకుంటాను తప్ప కనీసం నన్ను నేను తీక్షణంగా చూసుకుంది లేదు. అసలు నా కోసం నేను సమయం కేటాయించుకుంది కూడా లేదండి. అంతా మొత్తం అలా గడిచిపోయింది ఇన్నేళ్ళు. ఇంకా బాగా ఉత్సాహంగా పనిచేయాలి తోటలో, ఇంకా ఎక్కువ పని మంచిగా చూసుకోవాలి ఆవుల్ని కానీ ఏదైనా సరే. వ్యవసాయం ఇంకా బాగా చేయాలంటే నేను కొంచెం హెల్దీగా కొంచెం యాక్టివ్గా ఉండాలి కదా. యాక్టివ్గా ఉండాలి అంటే ఇంకేం చేస్తే యాక్టివ్గా ఉంటాను, ఇవన్నీ చూసుకొని. నిజం చెప్పాలంటే అండి ఫుడ్ మాత్రం, ఆహారం ఏదైనా సరే మన ఆరోగ్యం అనేది ఎక్కువగా 90% ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. మంచి ఆహారం మాత్రం మేము తీసుకుంటామండి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆరోగ్యకరమైన ఆహారం అన్నిసార్లు రుచిగా ఉండకపోవచ్చు, కానీ రుచిగా ఉండలేకపోయినా అవన్నీ ఎప్పుడో మర్చిపోయామండి. ఎంతవరకు మన శరీరానికి అవసరము, ఏది అవసరాన్ని గుర్తించి మంచి ఆహారం తీసుకోవడం అనేది అలవాటు చేసుకున్నాము. వెబ్సైట్ల మీద పని చేయడం స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం ఎక్కువ టైము బ్రెయిన్ పని చెప్పాల్సి ఉంటుంది.
దానికి చాలా ఫోకస్డ్గా ఉండాలి. అందుకని చెప్పేసి కొంచెం నా గురించి ఆలోచించుకొని ఇంకొంచెం మంచిగా ఏం చేస్తే బాగుంటుందని కూడా ఆలోచించడానికి టైం దొరికింది. ఒక్కసారి అండి ఎక్కువ కలిపేసి వస్తాను. కనిపిస్తున్నాను లేదు, అదే చెప్పాను వెబ్సైట్స్ మీద వర్క్ చేస్తున్నాను అని చెప్పి. దాంట్లో చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు టెక్నికల్ సపోర్ట్ వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది. ఇంతకు ముందు అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడితే గంటలు పట్టేదండి. నేను నా లైఫ్లో ఫస్ట్ టైము అంటే హోస్టింగ్ ప్రొవైడర్స్ వాళ్ళే ఒక ఏఐ టెక్నికల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేశారు. ఒక నిమిషం అండి. ఏఐ టెక్నికల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తే నేను ఫస్ట్ టైం సరే చూద్దాంలే అని వాడాను. అంటే నాకున్న ప్రాబ్లం టెక్నికల్ ప్రాబ్లమ్ని నేను ఏఐతో చెప్పాను అనమాట. కరెక్ట్గా అసలు ఎంత అంటే 2 నిమిషాల్లో నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అదే ఒక వ్యక్తితో పర్సన్తో మాట్లాడితే కనీసం ఒక గంట, ఒకసారి 2 గంటలు కూడా పట్టేది. అలాంటిది చాలా తొందరగా అయిపోయిందండి. అలా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే అవన్నీ నాకు ఏఐనే హెల్ప్ చేసింది. ఒక విధంగా టైం సేవ్ అయిపోయి తొందరగా పని అయిపోయినందుకు, అంటే ఆ ప్రాబ్లం రిజాల్వ్ అయిపోయినందుకు నాకు చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం నేను ఏ యూజ్ చేయటం, ఇద్దరికి ఎప్పుడు వాడలేదు. కానీ ఒక విధంగా ఒక మనిషి చేయాల్సిన పనిని ఒకటి లేదా 10 మంది చేయాల్సిన పనిని ఒక్క ఏఐ చేయటం వల్ల వాళ్ళని రిప్లేస్ చేసేస్తుందేమో, ఫ్యూచర్లో అసలు మనుషులతో అవసరమే లేదేమో అని ఒకలాంటి భయం కూడా అనిపించిందండి. ఏఐని ఉపయోగించాలంటే కొన్ని నిర్దేశకాలు ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. అంటే అన్నిట్లో అవసరమైన వాటన్నిటిలో ఏఐని వాడకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే వాడాలని ఒక చట్టాలు ఏమైనా వస్తే బాగుండండి. ఎందుకంటే పూర్తిగా అది ఆక్యుపై చేస్తుంది అనుకోండి, పాపం మనుషులు మనగడికే కష్టం వస్తుంది. కానీ నిన్న నేను ఎక్స్పీరియన్స్ చేసిన మటుకు మాత్రం అద్భుతంలాగా అనిపించిందండి నాకు. వెబ్సైట్స్ని మొత్తం కొత్తగా చేంజ్ చేసేస్తున్నానండి. మొత్తం కొత్తగా థీమ్స్ తీసుకున్నాను. తర్వాత వాటికి కావాల్సిన ప్లగిన్స్, కొత్త అడిషనల్ ఫంక్షనాలిటీ కోసం ప్లగిన్స్ చేయటము, వాటికి కొద్దిగా మిస్కన్ఫిగరేషన్ అప్పుడు అవి కంపాటబిలిటీ ఇష్యూస్ వచ్చినప్పుడు టెక్నికల్ సపోర్ట్ వాళ్ళని కాంటాక్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. అదే ప్రాబ్లము మొత్తం ఈ 2 వారాల నుంచి. ఏమైంది లక్కీ తోకొప్పుతున్నావు నిద్రలో తోకొప్పుతున్నాడండి లక్కీ. అసలు నాకు తెలిసి 2022లో అనుకుంటా అండి లాస్ట్ నేను ఈ కిచెన్ ఇక్కడ ఇంట్లో వీడియో చేసింది. అప్పటి నుంచి నేను ఎప్పుడు ఇంట్లో వీడియో చేయలేదు. అంటే 4 ఏళ్ళు అయిపోతుందండి ఇంట్లో వీడియో చేయక. కిచెన్తో మొదలుపెట్టి మళ్ళీ ఇవాళ కిచెన్లోకి వచ్చాను. అంటే 2019లో ఫస్ట్ కిచెన్ వీడియోతోనే నేను ఎక్కువ మందికి తెలిసాను. అప్పుడు అంటే అంతకుముందు నేను ఫుడ్ వేదం యూట్యూబ్ ఛానల్ కోసం వీడియోస్ చేసేదాన్ని కదా. ఈ ఇంట్లోకి వచ్చాక కూడా కొన్ని వీడియోస్ చేశాను. నా ఫాలోవర్స్లో ఒకరు ఉండేవారండి, విష్ణుప్రియ గారని. తను సింగపూర్ మలేషియా సరే గుర్తులేదండి, సింగపూర్లో అనుకుంటా ఉండేవారు. తను అప్పుడు చెప్పారనమాట, బిందు నువ్వు హోమ్ టూర్ వీడియో చేయంటే ఆ హోమ్ టూర్ అనే పదాన్ని నేను ఫస్ట్ తన ద్వారానే విన్నాను. నాకు అంటే అప్పుడు దాకా అదేంటో తెలియదు. సరే అసలు ఏంటి హోమ్ టూర్ అని చెప్పేసి చూస్తే మన దేశంలో ఎక్కడ ఏం లేవండి అలాంటిది. విదేశీ ఉంటారు కదా, వాళ్ళు హోమ్ టూర్ అంటే మొత్తం ఇల్లంతా తిరిగి చూపించడం, ఇది మా ఇల్లు ఇక్కడ ఇది ఉంది, మా ఇంట్లో ఈ వస్తువు ఉంది, ఇది ఎలా పెట్టుకున్నాను అని చెప్పడం అనమాట హోమ్ టూర్ అంటే. అప్పుడే ఫస్ట్ టైం నాకు తెలిసింది తను చెప్తేనే. సరే అని చెప్పేసి నేను అప్పుడే కొత్తగా ఈ ఇంట్లోకి వచ్చాను. సరే అని చెప్పేసి కిచెన్ టూర్ పెట్టాను ఫస్ట్. ఆ కిచెన్ టూర్ ఒక 2 months పాటు అండి ట్రెండింగ్లో ఉంది. నాకు అప్పుడు యూట్యూబ్ వీడియోస్ ట్రెండ్ అవుతాయి అనే విషయం కూడా నాకు తెలియదు. ట్రెండింగ్ అనే వర్డ్ కూడా తెలియదు. ఎవరు చూసినా సరే యూట్యూబ్ హోమ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ నీ వీడియోనే కనిపిస్తుంది. కొన్ని రోజుల వరకు చెప్పారు. నా వీడియో ట్రెండ్ అయింది అనే విషయం లేటర్ తర్వాత కొన్ని 2-3 ఏళ్ళ తర్వాత తెలిసింది. అట్లా ఆ వీడియో ద్వారా నేను చాలా మందికి ఎక్కువగా యూట్యూబ్లో తెలిసాను. కిచెన్ టూర్ పెట్టిన తర్వాత హోమ్ టూర్ వీడియో చేశాను. ఈ మధ్యలో అసలు అంటే నేను ఎలా పెట్టాను అంటే జస్ట్ మా ఇల్లు ఇది చూడండి అని చెప్పడం కాకుండా, ఎవరికైనా సరే లైఫ్లో ఒక్కసారే కదండి ఇల్లు తీసుకునేది. ఆ ఇల్లు కట్టుకునే ముందు ఎన్నో కలలు కంటారు, ఎన్నో ఆలోచిస్తారు, ఎన్నో చోట్ల తిరిగి ఎన్నో విషయాలు తెలుసుకొని చేస్తారు కదా ఇల్లు అనేది. సో అలాంటి వారికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను అసలు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, చిన్న లోపాలు ఎలా సరిదిద్దుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ వివరిస్తూ 2-3 వీడియోస్ కూడా చేశాను అనమాట. జస్ట్ ఇల్లు ఇలా ఉందని చెప్పడం కాకుండా ఏమేమి చేస్తే మనం ఇంట్లో ఎక్కువ ఇబ్బంది లేకుండా సౌకర్యంగా ఉంటాము ఇలా తెలియజేస్తూ కొన్ని వీడియోస్ కూడా చేశాను. అప్పట్లో ఆ వీడియోస్ మొత్తం చాలా పాపులర్ వీడియోస్ అండి. కనీసం ఒక 1000 మంది
యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు నా కిచెన్ ఇప్పుడు ఇది ఎలా ఉంది అలానే చేసుకుందామని చెప్పారు నాకు. అసలు మాకు తెలిసిన మా సర్కిల్లోనే చాలామంది మేము చేయించుకున్న దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇట్లా బిందు వాళ్ళ కిచెన్లోనే మాకు కావాలని అడిగి ఇలానే చేయించుకున్నారు చాలామంది. ఫొటోస్ కూడా పెట్టేవాళ్ళండి చాలామంది. ఈజీగా ఒక 1000 మంది నాకు మెయిల్స్ పెట్టారు. చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగపడింది, మీ కిచెన్లానే చేయించుకున్నాము అని చెప్పారు. అలా నాకు మనం ఒక వీడియో చేసి అది ఎదుటి వరకు ఉపయోగపడింది అంటే చాలా మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. అప్పటి నుంచి నేను అనుకున్నాను ఎట్లయినా సరే ఎంతో కొంత ఉపయోగపడే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలని అనుకున్నాను. తర్వాత ఎలాంటి వంట పాత్రలు ఉపయోగిస్తే మంచిది అనేది ఒక వీడియో చేశాను. అది కూడా బాగా వెళ్ళిందండి, అందరు చాలామంది చూశారు. ఇవాళ నేను మన యూట్యూబ్ జ్ఞాపకాల మెమరీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా, అంటే కిచెన్ టు కిచెన్ అనమాట. అది ఒకటి బాగా చూశారు. తర్వాత రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ అండి. ఆ రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ నేను తీసుకున్న సంవత్సరం తర్వాత వీడియో చేశాను. సంవత్సరం తర్వాత ఆ వీడియో చేశాను. అప్పట్లో నేను చూసి అసలు ఈ రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ గురించి ఎక్కడైనా యూట్యూబ్లో ఏదైనా వీడియో ఉందా అని చూశాను. అసలు ఇండియాలో అయితే ఒక్క వీడియో కూడా కనిపించలేదు. నేను చాలా వెతికాను ఎవరైనా చేశారా, అసలు నేను రెఫరెన్స్ తీసుకోవాలా వారి దగ్గర నుంచి అని చెప్తే ఎక్కడా లేదు. నాకు తెలియకుండా ఉందేమో తెలియదు, కానీ ఫస్ట్ వీడియో నేను అది చేశానండి. చేశాక అసలు అదైతే ఒక ఇప్పుడంటే ప్రతి ఒక్కళ్ళల్లో రోబో వ్యాక్యూమ్ క్లీనర్స్ ఉంటున్నాయి, కానీ అప్పట్లో అది ఒక అసలు ఇదేంటి అంటే ఒక వస్తువు కూడా ఉంటుందా అని చెప్పి ఆశ్చర్యపోయిన వాళ్ళు ఉన్నారు. ఇదానికి అవసరమా అని అన్న వాళ్ళు 5% ఉన్నారు. తర్వాత అభినందించిన వాళ్ళు ఉన్నారు. అదొకటి చేశాను. తర్వాత డిష్ వాషర్ వీడియో కూడా అండి ఫస్ట్ నేనే చేశాను. అవన్నీ నేను నా అవసరం కోసం తీసుకొని, అంటే నాకు తెలుసు మా ఇంట్లో ఎప్పటికీ హౌస్ హెల్ప్ అనేది ఉండదు, మా పనులు మేమే చేసుకోవాలి. మేము ఇక్కడ పని చేసుకోవాలి, తోటలో పని చేసుకోవాలి. మేము బాగా అలసిపోతాము. మా శ్రమను తగ్గించుకోవడానికి ఏదైనా ఉపయోగపడే వస్తువులు ఉన్నాయా అని చెప్పి నేను అసలు నాకు ఆ రోబో వ్యాక్యూమ్ క్లీనర్ అనే ఒక వస్తువుని ఎలా 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 ఉంటుందో కూడా తెలియదు నాకు. నేను సెర్చ్లో ఎట్లా టైప్ చేశాను, ఇస్ దేర్ ఎనీ వ్యాక్యూమ్ క్లీనర్ దట్ డజంట్ నీడ్ ఏమని చెప్పాలి వైర్ అండ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అని అట్లా ఏదో నాకు నచ్చింది టైప్ చేస్తే అప్పుడు అది కనిపించింది అనమాట నాకు. అదే టైంలో సచిన్ లండన్లో ఉండటం వల్ల ఇది ఉంది ప్లీజ్ అక్కడ ఉంటే తీసుకొస్తామని అడిగితే అప్పుడు తీసుకొచ్చారు. అలాగే డిష్ వాషర్ కూడా. డిష్ వాషర్ నేను కొన్నప్పుడు కూడా చాలామంది అసలు ఇది అవసరంగా మనం 4 నిమిషాలు అంట్లో వేసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు నాకు తెలిసి వాషింగ్ మెషిన్ ఎలా ఉంటుందో చాలామంది ఇళ్ళల్లో డిష్ వాషర్ కూడా వాడుతున్నారు. ఎందుకంటే హౌస్ హెల్ప్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఒక రోజు వాళ్ళకి అవసరాలు ఉంటాయి, వాళ్ళకి పనులు ఉంటాయి, వాళ్ళకి మనలోనే అన్ని బాధలు ఉంటాయండి. వాళ్ళ ప్రవర్తన కూడా దానివల్ల ఒక్కొక్కసారి వాళ్ళు ఒకలాగా పనిచేస్తారు, మనం వాళ్ళని ఏం అనలేము, అడ్జస్ట్ అవ్వలేము. అందుకని అదన్నీ నేను ముందుగానే ఊహించుకొని మా లైఫ్ స్టైల్కి హౌస్ హెల్ప్ అనేది సెట్ కాదు. అంటే మేము ఒక రోజు ఇక్కడ ఉంటాము, ఇంకో రోజు ఉండము, వాళ్ళని రమ్మనాలి, ఒక రోజు వద్దనాలి, సెట్ కాదని చెప్పేసి నేను అంత ముందు చూపుగా ఆలోచించి ఇవన్నీ తీసుకున్నాను అనమాట. తీసుకున్నప్పుడు అరే నాకు ఇవి ఇంత ఉపయోగపడుతున్నాయి కదా, ఇంకెవరైనా సరే నాలాగే ఎక్కువ పని ఉండి ఇబ్బంది పడితే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అవి వీడియోస్ చేశాను. అవి కూడా చాలా బాగా హిట్ అయినాయి ఆ వీడియోస్. కానీ రీజన్స్ వల్ల నా ఫుడ్ హ్యాబిట్స్ చాలా చాలా మారిపోయినాయండి. కొన్ని రకాల ఆహార పదార్థాలు నేను మానేశాను. ఎక్కువగా ఇంకా హెల్దీ ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. అంటే హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు మరి ఇంత కొంచెం బొద్దుగానే ఉన్నాను కదా, లావుగా ఉన్నాను కదా. నిజంగా ఎందుకు లావుగా ఉన్నానో నాకు తెలియదు కానండి, బట్ నేను ఆ హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్లే కొంచెం ఒళ్ళు వచ్చినా సరే నేను అనారోగ్యం కలగట్లేదని నేను నమ్ముతాను. అందుకని హెల్దీ ఫుడ్ అనేది మా లైఫ్లో ఇంకా మ్యాండేటరీ అనమాట. అప్పుడు కొంతమంది మీ ఫుడ్ హ్యాబిట్స్ని పెట్టమంటే అప్పుడు హెల్దీ లివింగ్, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అని చెప్పేసి ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేశాను. ఈ కిచెన్లోనే ఇక్కడే ఎన్నో వీడియోస్ చేశానండి. చాలా మంది చాలా ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళు, ఉపయోగపడుతుందని కూడా చెప్పేవాళ్ళు, సేమ్ అలానే ఫాలో అవుతుందని చెప్పేవాళ్ళు. అలా చాలా వీడియోస్ చేశాను. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే బిగినింగ్లో నేను అంటే అప్పుడు దాకా ఫుడ్ విధంలో నేను ఎప్పుడు కనిపించి చేయలేదు వంటలని. ఏదైనా సరే జస్ట్ మాటలు ఉండదు, నేను మనిషిని కనిపించుకున్నానే చేసేదాన్ని వీడియోస్. ఎందుకంటే మనం కనిపించాం అనుకోండి ఏదో ఒక తయారవ్వాలి, దానికోసం టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి అసలు ఆ కుకింగ్ ప్రాసెస్ దాన్ని షూట్ చేయడం అనేది చాలా కష్టమైన పని. దాంతో పాటు మనం కూడా తయారవ్వాలి, ప్రెజెంటబుల్గా ఉండాలి అంటే అది ఇంకా ఇబ్బంది అనమాట. అంత పని చేసి చచ్చిపోతామని చెప్పేసి నేను అది పెట్టుకోలేదు. అందుకే ఫుడ్ విధంలో కనపడేదాన్ని కాదు. కానీ ఎప్పుడైతే ఈ బిలైక్ బిందు ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కనపడాలని అనుకున్నాను. అప్పుడు ఇంట్లో అందరితో మాట్లాడాను, కనపడటం అవసరమా అంటే ఒకవేళ మనం ఫార్మింగ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తే కనపడాలి కదా, వ్యవసాయం అయితే కనపడకుండా చేయలేం కదా. ఇంకా ఇలాంటి విషయాలు చేసినప్పుడు ఖచ్చితంగా ఇంట్లో అందరూ ఒక నిర్ణయానికి వచ్చి చేస్తాం. అలానే సచిన్, మా అమ్మాయి హని వాళ్ళ పర్మిషన్ కూడా అడిగాను. నేను కనపడితే నీకు ఏమైనా ఇబ్బందా ఏంటి, కనపడితే ఎలా ఉంటుంది అని అడిగాను.
ఓకే అనుకున్నాము, చేసాము. తర్వాత మా నాన్నగారి పర్మిషన్ కూడా అడిగానండి, నాన్న ఇలా నేను కనపడుతూ చేద్దాం అనుకుంటున్నా అంటే సరే అందరూ ఓకే అనుకున్నాకే వీడియోలో కనిపిస్తూ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. కనిపిస్తూ వీడియోస్ స్టార్ట్ చేసిన బిగినింగ్లో కొన్ని మా అమ్మాయి వీడియోస్ కూడా పెట్టానండి. కొన్ని ఒక 2-3 వీడియోస్ మా అమ్మాయి పెట్టాను. దాంట్లో తాతగారు, నాయనమ్మ, మా అమ్మాయి కలిసి మన తోటలో జీడిపప్పు కూర వండిన వీడియో ఒకటి నేను ఈ ఛానల్లో పెట్టాను. ఈ ఛానల్లో పెట్టిన ఒక కన్నా ముందు సంవత్సరం ముందే నేను ఫుడ్ వేదనలో పెట్టాను. అసలు అసలు ఈ ఛానలే లేదు. సరే ఆ వీడియో నేను ఎప్పుడు తీసేటప్పుడే అది యూట్యూబ్లో పెడతాననే ఉద్దేశంతోనే కదా తీసింది. సరే మరి చూసేది తెలుగు రాని వాళ్ళు కదా అని చెప్పి మా అమ్మాయి చెప్తే తను ఏం చేసింది, అక్కడక్కడ కన్వర్సేషన్ మధ్యలో ఇంగ్లీష్ మాట్లాడింది. అంటే ఆడియన్స్కి, వ్యూవర్స్కి చెప్పేటప్పుడు అర్థం కావడం కోసం ఇంగ్లీష్ వాడుతూ తాతగారైన వాళ్ళు తెలుగుతో మాట్లాడుతుంది. తెలుగు వచ్చిన దగ్గర నేను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టాను అనమాట ఫుడ్ వేదంలో. ఆ వీడియో ఈ ఛానల్ స్టార్ట్ చేశాక దాన్నే సేమ్ తీసుకొచ్చి యాజ్ యూజ్గా దీంట్లో మళ్ళీ రీఅప్లోడ్ చేశాను. ఆ వీడియోని ఇక్కడ బాగా వ్యూస్ వచ్చినాయి, అందరూ బాగా ఇష్టపడ్డారు. కానీ నేను ఆ వీడియో ఏం చేశానంటే, ఆ వీడియోని జస్ట్ ఇంకా నా పేరు పడుతుంది కదా బిలైక్ బిందని పడిన మరుక్షణం ఏం చెప్పాను ఆ వీడియోలో, ఈ వీడియోని నేను ఒక 2 ఏళ్లకు ముందు ఫుడ్ వేదం అనే ఛానల్లో అప్లోడ్ చేశాను. దాంట్లో అందరూ హిందీ మాట్లాడే వాళ్ళే ఆ వీడియోని చూస్తారు కాబట్టి వాళ్ళకి అర్థం కావడం కోసం మా అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడింది అని చెప్పి దానికి వచ్చిన డిస్క్లైమర్ లాగా చెప్పి ఆ వీడియో స్టార్ట్ చేశాను. కానీ అక్కడ కొంతమంది ఏం చేస్తారు, వీడియోని లాగేస్తారు కదా, అలా లాగేసేసి ఆ విషయం వినకుండా వీడియో చూశారు. దాంట్లో తను అక్కడక్కడ ఇంగ్లీష్ మాట్లాడింది కదా, మాట్లాడినప్పుడు ఎవరో ఒకళ్ళు యుఎస్ నుంచి, ఒకళ్ళు యూకే నుంచి, కొంతమంది లోకల్ వాళ్ళు ఏంటి అంత ఓవర్ యాక్షనా, అంత పొగరా, తెలుగు మాట్లాడలేదా, ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం ఉంది, సో షేమ్, నేను అక్కడ విదేశాల్లో ఉండి మా పిల్లలే తెలుగు స్పష్టంగా మాట్లాడతారు, లోకల్లో ఉన్న మీ అమ్మాయి తెలుగు మాట్లాడటం రాదా, మీరు నేర్పించలేదా అని రాశారనమాట. వాళ్ళు ఎవరు నేను ముందు పెట్టింది చూడలేదు, డ్రాగ్ చేసేసారు. నేను చాలా బాధపడ్డాను. నేను మ్యాంగో తను వదిలేసి నేను మాట్లాడాలనుకోండి అసలు ఊరుకోదు, అటెన్షన్ ఉండాలన్నమాట ఎప్పుడు. అయితే ఆ రోజు ఆ వీడియోలో అలా అనేసరికి నాకు కొంచెం బాధ వేసింది. ఇప్పుడు నా వీడియోస్లో నేను కనిపించి నన్ను అంటే ఏదో కొంచెం పట్టించుకోనండి, వాళ్ళు నన్నైతే ఇప్పుడు అనలేదు ఎక్కువ, అసలు 1% అంతే, నన్ను ఎప్పుడు ఎవరేం అనలేదు. కానీ మన పిల్లల్ని అంటే మనకి ఎప్పుడైనా సరే బాధ వేస్తుంది కదండి. అలా అనిపించినప్పుడు నాకు వెంటనే నేను ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేశాను, ఏంటి ఇలా అన్నారు అని. మీకు తెలుసు కదండి నేను తెలుగు భాషకి ఎంత ప్రాధాన్యత ఇస్తానో. నేను మాట్లాడే నా మాటల్లో వీలైనంత సాధ్యమైనంత తెలుగు పదాలు ఉపయోగిస్తూ మాట్లాడతానని మీకు తెలుసు కదా. తెలుగు అంటే నాకు అంత ప్రాణం. అలానే మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలుగు అంటే చాలా ఇష్టం. మా అమ్మాయి చిన్నప్పుడు ఎల్కేజీ టైంలో ఉన్నప్పుడు, ప్రీ ప్రైమరీలో ఉన్నప్పుడు తన మొత్తం ఎందుకో అలా చెప్పకూడదు కానీ తనతో చదువుకున్న వాళ్ళు మొత్తం ఎక్కువగా బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళండి. ఇలా చెప్తున్నాను తప్పుగా అనుకోకండి, ఆల్మోస్ట్ 80% వాళ్ళే ఉండేవాళ్ళు. వాళ్ళ భాష ఎలా ఉంటుంది, స్పష్టంగా ఒకలాంటి యాసతో ఉంటుంది కదా. వాళ్ళతో ఉండటం వల్ల మా అమ్మాయి చక్కటి బ్రాహ్మణ భాష మాట్లాడేది. తర్వాత ముంబై వెళ్ళాము. ముంబై వచ్చినాక మరాఠీ కూడా నేర్చుకుందాను. అక్కడ పాపం తెలుగు ఉండేది కాదు. ముంబై వెళ్ళాము. అలా వచ్చేసిన తర్వాత తను పెరిగినంత ఇక్కడ తెలంగాణ భాష, ఇంట్లో తెలంగాణ ఆంధ్ర 2 మిక్స్చర్ ఉంటాయి భాష. తను ఆంధ్ర భాష మాట్లాడగలుగుతుంది, మామూలుగా ఆ యాసలో మాట్లాడగలుగుతుంది, తెలంగాణ పక్క ప్యూర్ తెలంగాణ యాసతో కూడా మాట్లాడుతుంది. అంటే తెలుగు భాష అంటే మాకు ఎంత విలువ అని చెప్పడానికి ఇదంతా చెప్తున్నానండి, అంత వాల్యూ ఇస్తున్నాం. కానీ వాళ్ళకి అదంతా తెలియదు కదా. వాళ్ళు చూసిన ఒక క్షణంలో వాళ్ళకి అనేస్తారు, ఏం అనిపిస్తే అది అనేస్తారు. అది శ్లోక సహజం. వాళ్ళు అనాలా అనకూడదని నేను డిసైడ్ చేయలేను. కానీ నేను ఎలా ఉండాలనేది మా చేతిలోనే ఉంటుంది కదండి. సో అప్పుడు అలాంటి చిన్న ఆ వీడియోకి అలా కామెంట్స్ వచ్చినప్పుడు నేను ఇంట్లో మళ్ళీ అందరితో మాట్లాడాను, మా అమ్మాయితో, సచిన్తో, మా నాన్నగారితో. ఇలా వచ్చింది కామెంట్ అంటే, లేదు ఇంక నుంచి పిల్లల్ని చూపించొద్దు, ఇంట్లో అమ్మాయిని చూపించొద్దు వీడియోలో. అసలు వీడియోస్లో నేను తప్ప ఇంకెవరు ఎక్కువ కనపడకూడదు అనేసి అప్పుడు అనుకున్నాము. నాన్న చెప్తే నాన్న కూడా అదే అన్నారు, వద్దమ్మా నువ్వు ఒక్కదాన్నే కనిపించు, అది కూడా నేను కనిపించినా సరే. ఇప్పుడు నీ వీడియోస్ కొన్ని పాపులర్ అయినాయి, నువ్వు చాలా ఎక్కువ మందికి తెలిసినంత మాత్రాన నువ్వేదో పాపులర్ అని అనే భావన నీ మనసులోకి రావటం కానీ, నీ ప్రవర్తనలో కానీ, నీ మాట తీరులో కానీ ఎటువంటి చేంజ్ రావటం కానీ జరగవద్దు. అసలు మా నాన్నకి యూట్యూబ్ అంటే ఏంటో కూడా తెలియదండి. నేను పెట్టాక ఆయన చూడటం స్టార్ట్ చేశారు. అంటే నా ప్రవర్తన గమనించడం కోసం చూశారనమాట ఆయన. నాకు ఏదైనా తేడా వస్తే మాత్రం నేను చెప్తాను, అప్పుడు నువ్వు ఆపేయాలమ్మా అని చెప్పారు. నిజం చెప్పాలంటే మా నాన్నగారు భయంతోనో ఏదో చాలా జాగ్రత్త ఉంటాను. నేను నిజంగా కెమెరా ముందు కాన్షియస్గానే ఉంటాను.
నేనేమి ఫ్రీగా అంటే నా అసలు ఐడెంటిటీని కోల్పోకుండా కాన్షియస్గా ఉంటాను కెమెరా ముందు. ప్రవర్తించే తీరుల విధానంలో, మాట్లాడే తీరులో, బాడీ లాంగ్వేజ్ అన్నీ తప్పుగా కన్వే అయ్యే విధంగా కాకుండా జాగ్రత్తగా ఉండేలాగా చూసుకుంటూ వచ్చాను. పిల్లలను చూపించామనుకో వీడియోలో, మ్యాంగోకి ఏదైనా కొరుక్కోవడానికి ఇస్తే కామ్గా ఉంటుంది. కంటిన్యూస్గా ఎక్కువసేపు మాట్లాడుతున్నాను కదండి. వీడియోని మాత్రం మీకు ఇబ్బంది లేకపోతేనే చూడండి, మళ్ళీ మధ్యలో చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మీకు టైం దొరికినప్పుడు, ఇబ్బంది అయినప్పుడే చూడండి. ఇన్నేళ్ళ నుంచి ఈ ఛానల్లో ఉన్న నా మెమరీస్, మధ్యలో నా ఫీలింగ్స్ అవి నేను మీతో ఇవాళ షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే చెప్తున్నాను. మీకు టైం ఉంటేనే చూడండి. అయితే అది ఏం చెప్తున్నాను ఇందాక, ఇంట్లో వాళ్ళని చూపించొద్దు, కనిపిస్తే నువ్వు కనిపించు. నువ్వు కనిపించినా సరే నీ ఆహార్యంలో కానీ, నీ మాట తీరులో కానీ, నీ ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. కెమెరా కాన్షియస్గా ఉన్నాను అనుకోవద్దు, ఖచ్చితంగా కాన్షియస్గానే ఉండి చేయమని చెప్పారు. నేను వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేస్తున్న కొత్తల్లో కొంతమంది వ్యూవర్స్ అది అప్పుడప్పుడు అనేవాళ్ళు, కాస్త నవ్వుతూ చేయొచ్చు కదా అని అనేవాళ్ళు. అయినా సరే నేను నవ్వేదాన్ని కాదు. ఎందుకంటే అండి, నవ్వటం కూడా అనవసరంగా నవ్వకూడదు. టీవీలో నేను ఏదైనా కుక్ చేస్తున్నాను అనుకున్నా తప్పదు, వాళ్ళ ప్రొఫెషన్ ప్రకారం వాళ్ళు ఎంత లోపల పొగలగాకుతున్నా, వేడిగా ఉన్నా వంట చేసేటప్పుడు వాళ్ళు నవ్వుతూనే వంట చేయాలి. కానీ నాకు అలా రాదు కదా. ఒక సాధారణ గృహిణి ఇంట్లో ఉండేటప్పుడు, వంట చేసేటప్పుడు, వేడిగా ఉన్నప్పుడు ఎవరైనా నవ్వుతూ వంట చేస్తారా అండి? ఎవరు నవ్వరు, కోపంగా చిరాగ్గా ఉంటారు. సో నాకు ఆ టైంలో నా ఇన్నర్ ఫీలింగే నా మొహంలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి నేను లేనిది నటించి చిరునవ్వు నవ్వుతున్నట్టు, చిరునవ్వులు చిందిస్తున్నట్టు నేను వంట చేయలేను కదా. అందుకని నాకు వచ్చేది కాదు అలా నవ్వమని చెప్తుంటే. సహజంగానే ఉందాం, ఒకవేళ నవ్వకపోతే ఏమనుకుంటారు, మాడుమొహం అనుకుంటారు. అనవసరంగా అవసరం లేకపోయింది నవ్వింది నేను అనుకునే కన్నా మాడుమొహంతోనే ఉంటున్నాయేం కదా అని చెప్పి అలానే ఉండేదాన్ని. నిజం చెప్పాలంటే నా యూట్యూబ్లో ఈ జర్నీ మొత్తంలో మా నాన్నగారి యొక్క మాటలు నేను చాలా బాగా గుర్తుపెట్టుకున్నాను. ఏంటి అంటే, ఎక్కువగా తొందరగా పాపులర్ అయిపోవాలని ఒకటి మాత్రం మైండ్లో పెట్టుకోకు. తక్కువ ఉండొద్దు, ఎక్కువ ఉండొద్దు, జస్ట్ కాన్స్టెంట్గా నిలకడగా యూట్యూబ్లో ఉన్న అంటే సామాజిక మాధ్యమాల్లో ఉన్నా కూడా గుర్తింపు లేకుండా ఉండడానికి ప్రయత్నించు అని చెప్పారండి. ఎక్కువగా ఐడెంటిటీ క్రియేట్ చేసుకోకు, గుర్తింపు లేకుండా ఉండని చెప్పారు. అందుకే నేను ఇన్ని రోజులు నన్ను కొంతమంది ఇంటర్వ్యూస్కి అడిగారు, ఇంటర్వ్యూస్ ఇమ్మని. అట్లా అడిగితే కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు. అట్లా ఇంటర్వ్యూకి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు నాకు తెలిసే వాళ్ళకన్నా కూడా ఇంకొంచెం ఎక్కువ మందికి తెలియని వాళ్ళకి తెలిసిపోతాము. ఎందుకు అనవసరంగా ఎక్కువ మంది తెలుస్తాను కదా, ఎందుకు అంతమందికి? నెమ్మదిగా అనుకోకుండా ఒక రోజు వచ్చి కొంచెం అర్థం చేసుకొని చూసిన లాంటి వ్యూవర్స్ వస్తేనే చాలు అని అనుకున్నాను అండి. చాలామంది అప్పుడప్పుడు అంటూ ఉంటారు, మీకు ఎందుకు ఎప్పుడు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉంటారు, నీకు ఇంకెక్కువ ఉండాలి కదా అని కొంతమంది అప్పుడప్పుడు అంటూ ఉంటారు. కానీ ఒక్కసారి కూడా నేను ఎప్పుడు సబ్స్క్రైబర్ కౌంటర్స్ నేను ఎప్పుడు కౌంట్లోకి తీసుకోలేదండి. కొంతమందికి నచ్చుతుంది కదా ఇలాంటి కంటెంట్, వాళ్ళు మాత్రం చూసి అర్థం చేసుకుంటే చాలా అనుకున్నాను తప్ప ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ పెంచుకునే విధంగా, వ్యూవర్షిప్స్ పెంచుకునే విధంగా అసలు నేను ఏ ప్రయత్నం చేయలేదు ఇప్పుడు కూడా నాకు యూట్యూబ్లో అంటూ ఉంటే రోజుకొక వీడియో కూడా పెట్టచ్చు, ఆ ఛాన్స్ ఉంది కదా. కానీ నేను ఎప్పుడు అలా నాకున్న అవకాశాన్ని నేను ఎప్పుడు దుర్వినియోగం చేసుకోలేదు. నేనంటూ ఒకటి ఏదైనా వీడియో చేస్తే కొంత ఉపయోగం ఉండాలి, కొంతన్నా రిలాక్స్డ్గా ఫీల్ అవ్వాలి, మంచిగా అనిపించాలి. నా వీడియో చేసాక ఒక పాజిటివ్ ఫీలింగ్ రావాలి. అనవసరంగా లేనిపోని ఎక్కువ పెట్టకూడదని అనుకున్నానండి. ఎంత ఒక రిజర్వ్డ్గా ఉండాలి, కొంచానికి పరిమితి ఉన్న అవకాశాన్ని ఒక మంచిగా వాడుకోవాలి, ఎక్కువగా దాన్ని మిస్యూజ్ చేయకూడదు అనుకొని తక్కువ వీడియోస్ పెట్టాను. అలాగే ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్ని చూపించడము, అలా వాళ్ళ గురించి మాట్లాడటం అలాంటిది ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే అండి, మన పిల్లల్ని సామాజిక మాధ్యమాల్లో పెడితే ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఎక్కువ మంది తెలిసిపోతారు కదా. వాళ్ళు తెలియకుండానే నేను ఎక్కువ మంది తెలుసు కాబట్టి నేను ఒక పాపులర్, నేను ఒక సెలబ్రిటీ అనే ఫీలింగ్ వాళ్ళలోకి వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒకలాంటి బిహేవియర్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళకి అహంకారం వచ్చేస్తుంది, లేనిపోని షో ఆఫ్ చేయడం స్టార్ట్ అవుతుంది. అందరూ అలా ఉంటారని చెప్పను, సహజంగా జరిగేది చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో ఏముందండి, స్మార్ట్ ఫోన్ ఉండి ఇంటర్నెట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో పాపులర్ అవుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు సెలబ్రిటీనే అవుతుంది. కానీ పాపులర్ అవటం పెద్ద విషయం కాదు, ఒక నిమిషంలో అయిపోతాము. కానీ మనకు వచ్చిన పాపులారిటీని హ్యాండిల్ చేయగలగటం అనేది చాలా ఇంపార్టెంట్. పాపులర్ అయినాక వచ్చిన ఆ స్టేటస్ని హ్యాండిల్ చేయటము అందరికీ రాదండి. తెలియక దాన్ని మిస్యూజ్ చేసేసుకుంటూ ఉంటాము. అలా జరగకూడదని చెప్పేసి నేను ఎప్పుడు పాపులర్ అవ్వకూడదు అనుకున్నాను. నాన్న ఇంకొకటి కూడా చెప్పారు, నీకంటూ ఒక ఓన్ గుర్తింపు ఉండాలి, నీకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ ఉండాలి అంటే సేమ్ నీలానే చేసే కంటెంట్ ఉన్న వీడియోస్ ఎప్పుడు చూడకు.
అంటే అలా చూడటం తప్పని కదండి. చూస్తే ఏమవుద్దంటే మనం తెలియకుండానే మనము మన ఐడెంటిటీని మనం కోల్పోయి మనం తెలియకుండా మనిషి అంటేనే అనుకరణ అండి. పుట్టిన దగ్గర నుంచి మన పేరెంట్స్ని అనుకరిస్తాము, తర్వాత మన టీచర్స్ని అనుకరిస్తాము, మన ఫ్రెండ్స్ని అనుకరిస్తూ పెరుగుతాము. అది తప్పేం కాదు, సహజమైనదండి. కాకపోతే అన్నీ తెలుసుకోవాలి, కానీ మనకంటూ ఒక స్టైల్ ఉండాలి, అది కోల్పోకూడదు అని చెప్పేసి నానేం చెప్పారంటే నువ్వు ఏం చేస్తావు నువ్వే చెయ్యి, నీలాగా చేస్తున్న ఎవరిని చూడకు అని చెప్పారు. అందుకే ఎక్కువగా ఏం చూడండి అంటే యూట్యూబ్లో ఉండి యూట్యూబ్ చూడలేదంటే కొంచెం ఓవర్గా ఉంటుంది. నేను యూట్యూబ్ వీడియోస్ చూస్తాను, చాలా ఎక్కువగా చూస్తాను. కాకపోతే ఏం చూస్తానంటే ఎక్కువగా కొన్ని ఛానల్స్ ఉన్నాయండి, అద్భుతమైన ఛానల్స్, నేను అవే చూస్తూ ఉంటాను. తర్వాత ఒక వీడియోలో ఇప్పుడు ఒకసారి చెప్తాను నేను ఏమేమి ఛానల్స్ చూస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. అవి ఎట్లా అంటే పూర్తిగా ఎలా చెప్పాలి, ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి, ఎక్కువగా నాలెడ్జ్ సంబంధించిన వీడియోసే ఉంటాయి అన్నమాట. వ్యవసాయం వీడియోస్ అయితే అన్నీ చూస్తాను, ఏది మిస్ చేయను. చిన్నప్పుడు కొన్నిసార్లు మా నాన్న మాట నేను చాలాసార్లు వినలేదు, కానీ పెద్ద అయ్యాక చాలా విషయాల్లో ఆయన మాట వినాలనిపించి చాలా విషయాల్లో విన్నాను. నిజంగా చెప్పిన యూట్యూబ్ గైడ్ లైన్స్ నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదండి. యూట్యూబ్కి నాకు మా నాన్నగారు ఇచ్చిన గైడ్ లైన్స్ నేను ఇప్పుడు దాకా ఫాలో అవుతూ వచ్చాను. అండ్ నేను వీడియోస్లో ఎక్కువగా వాయిస్ ఓవర్ చెప్తాను. ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటప్పుడు మాత్రమే నేను డైరెక్ట్ కనపడి మాట్లాడతాను. వాయిస్ ఓవర్ మాత్రమే ఎందుకు ఇస్తాను అంటే అండి, మనం ఇట్లా ఇప్పటికే చూడండి, నేను మాట్లాడడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దాదాపు 15 నిమిషాలు 20 నిమిషాలు అయిపోయింది. ఇప్పటికే కంట్రోల్లో ఉండదు మనకి మాట్లాడడం స్టార్ట్ చేస్తే. ఇంకొకటి ఏంటంటే మనము జాగ్రత్తగా లేకపోతే మన అవసరమైన దానికన్నా ఎక్కువగా మాట్లాడేస్తూ ఉంటాము. కొన్నిసార్లు మనం మాటలు స్లిప్ అవ్వచ్చు. అదే వాయిస్ ఓవర్ చెప్పామనుకోండి మనం కంట్రోల్ చేసుకోవచ్చు, ఏదైతే మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడాలో అవసరమైన మట్టుకే మాట్లాడవచ్చు. అందుకని చెప్పి నేను ఎక్కువగా వాయిస్ ఓవర్ అవడానికి ఇష్టపడతాను. అప్పటికప్పుడు మాట్లాడితే అనవసరంగా చాలా ఎక్కువగా మాట్లాడేస్తాం అనమాట. అలా ఉండకూడదు, మితంగా మాట్లాడాలి, అవసరమైనదే మాట్లాడాలనే ఉద్దేశంతో కూడా నేను ఎప్పుడూ సాధ్యమైనంత వాయిస్ ఓవర్స్ ఇస్తూ ఉంటానండి. ఇంకా నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసే బిగినింగ్లో నాకు బెస్ట్ క్రిటిక్ అంటే నాకు మా అమ్మాయే. అంటే కొన్ని పదాలను నువ్వు వాడద్దని చెప్పేసేది. అసలు ఇట్లా చాలా మటుకైతే మా అమ్మాయి నువ్వు ఇలా మాట్లాడద్దు, ఈ చెప్పాలనుకున్నదాన్ని ఇలా చెప్పాలి అని చెప్పి తనే నాకు ఎక్కువ గైడ్ చేసేది. ఫస్ట్ అసలు చెప్పినప్పుడు నాకు కొంచెం కోపం వచ్చేది, నాకు తెలియదా నాకు చెప్పాలా అని. కానీ అలా ఎప్పుడు కాదండి, మనకన్నా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే అది మనల్ని కరెక్ట్ చేసినప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకొని దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటే మంచిది. అందుకని చాలా తక్కువగా ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడుతూ ఉంటాను. అసలు ఈ 2-3 నెలల కాలంలో నేను ఒక 3 వీడియోస్ చేశానండి. ఒకటేమో మీకు ఆ రోజు ఇక్కడ తోటలో ఇంటి పైన రూమ్ బాగు చేసిన రోజు ఒక వీడియో మాట్లాడాను, అది మళ్ళీ పెడతానని చెప్పాను కదా. ఆ వీడియోని ఇంటికి వచ్చాక చూసుకున్నా, ఇది కాదు అని చెప్పేసి మళ్ళీ మాట్లాడకుండా నాకు నచ్చలేదు. అంటే నన్ను నేనే విమర్శించుకుంటూ ఉంటా, ఇది ఇలా కాదు ఇంకా బెటర్గా చెప్పాలి, అసలు చెప్పకుండా ఉండాలని అనుకుంటానండి. తర్వాత మళ్ళీ ఇంకొక విషయం వీడియో చేశాను, అది 2 సార్లు చేశానండి. వద్దు ఇలా కాదు ఇలా చెప్తే ఇది ఎందుకంటే అండి సామాజిక మాధ్యమంలో ఇప్పుడు ఒకటి నడుస్తుంది ఏంటి అంటే అసలు ఎవరు మనోభావాలు దేనికి ఎందుకు హర్ట్ అవుతాయో తెలియదండి. ఎంత సున్నితంగా చెప్పినా సరే ఎవరు నచ్చినట్టు వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని తప్పుగా తీసుకొని ఒకలాంటి అన్హెల్దీ వాతావరణం క్రియేట్ అయింది సామాజిక మాధ్యమాల్లో. ఎక్కువగా అలానే ఉంది. నేను ఒక దాన్ని చూసి అన్ఈజీగా ఫీల్ అవుతున్నాను కదా, అట్లీస్ట్ అలాంటి పరిస్థితి ఇంకొకరికి కల్పించకూడదు. అంటే నేను మాట్లాడే దాంట్లో ఎటువంటి ఒక ఎదువారిని మనోభావాలను దెబ్బతీసే విధంగా, ఎదువారిని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడకూడదు. ఇదని చెప్తే దాన్ని అందరూ అర్థం చేసుకొని ఇష్టపడి దాన్ని పాటించే విధంగా ఉండాలని అనుకొని నేను అంత మంచిగా చెప్పిన దాంట్లో కూడా నా అంతటి నేనే లోపాలు వెతుక్కొని నా అంతటి నేను వీడియోస్ పెట్టలేదండి, తీసేసాను, అసలు పెట్టలేదు అవి. ఒకటి ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఒక వీడియో చేశాను. అంటే మన ఇంట్లో రోజువారీ మన జీవితంలో ఒక వ్యక్తి మన భూమి మీద పుట్టాడు అంటే చెత్త కూడా పుట్టినట్టే అండి. దాని గురించి మాట్లాడుతూ మనం డైజెస్ట్ చేసుకోలేని ఫ్యాక్ట్స్ అన్నీ చెప్తూ కూడా ఒక వీడియో చేశాను. ఆ మాట్లాడే క్రమంలో కొద్దిగా ఎదుగుని హట్ చేశానేమో అని ఫీలింగ్ వచ్చింది. కానీ అందుకే లేదు అలా కాదు, ఇంకా బెటర్గా చెప్పాలి అనుకొని అది తీసేశాను. కానీ చెప్తా అండి, చెప్పకుండా ఉండకూడదు. మనం అనుకున్న ఫీలింగ్ ఎదురు వాళ్ళకి చెప్పాలి, కాకపోతే అది కన్విన్సింగ్గా ఉండాలి, కన్వే అయ్యే విధంగా ఉండాలి. అందుకని ఖచ్చితంగా అది ఇక్కడ చెప్తాను వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కూడా. ఇంకొకటేమో ఆవులకు సంబంధించి, ఆవులతో ఇన్ని రోజులు నేను జర్నీ చేశాను కదా, అసలు నేను అర్థం చేసుకుంది ఏంటి, నాకు వాటి గురించి ఎంత తెలుసు ఏంటి, అసలు గోవుల్ని గోమాత లాగా పూజించడం కరెక్టా, లేకపోతే మనం పిల్లల్లాగా చూసుకోవాలా, గోమాత అని ఒక దేవుడి స్థానం ఇచ్చేసి ఒక ఆప్షన్ లాగా పెట్టేసుకున్నామా, లేకపోతే
మన ఇంట్లో పిల్లలా చూసుకోవాల్సి వస్తే ఒక ఆప్షన్ కాదు కదా, కంపల్సరీ కదా. సో ఆ విషయం గురించి మాట్లాడుతూ ఒక వీడియో చేశాను. అలాగే గరుకు స్తంభం ప్రవచన లో విని గరుకు స్తంభం అంటూ ఉంటారు కదా, గరుకు స్తంభం నేను ఎందుకు పెట్టించలేదు, ఇవన్నీ ఇది మాట్లాడుతూ ఒక వీడియో చేశాను. అలాగే 5 లేయర్ మోడల్ గురించి అండి. ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది ఏంటంటే, నాకు రీసెంట్గా ఒక 2 మంత్స్ బ్యాక్ 1 మంత్ బ్యాక్ ఒక అతను ఒక ఆయన మీరు 5 లేయర్ గురించి డ్రాబ్యాక్స్ చెప్పారు చూసారా అని అంటే, నేను చూడలేదండి, నాకు ఆ లింక్ షేర్ చేస్తే నేను చూస్తాను అని చెప్పాను. ఆయన లింక్ షేర్ చేశారు నాకు కామెంట్స్లో. నేను నొక్కి చూస్తే ఒక రైతు ఆయన 5 లేయర్ వేసి ఒక 5 ఏళ్ళు అయిన తర్వాత వారికి నచ్చలేదు, దాంట్లో కొన్ని ఉన్న డ్రాబ్యాక్స్ అని చెప్తూ వీడియో చేశారు. ఆ వీడియోలో కింద చాలామంది ఆయన్ని విమర్శించారు, కొంచెం కటువుగానే విమర్శించారు. మళ్ళీ రీసెంట్గా అలాంటి చూసినప్పుడు ఆ సజెషన్స్లో మళ్ళీ అలాంటి వీడియోసే వస్తాయి కదండి. ఇంకొక రైతు, ఆయన నేను ఎప్పుడు చూడలేదండి, వాళ్ళిద్దరు నేను ఎప్పుడు చూడలేదు. ఆయన కూడా ఇట్లా దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ చెప్తూ ఇంకొంచెం కటువుగా మాట్లాడారు అనమాట. అది చూసినప్పుడు ఆ వీడియోస్ తీసుకొచ్చి నాకు షేర్ చేస్తున్నారు. మీరు 5 లేయర్ వేసావు కదా, 5 లేయర్ అంత వేస్ట్ అంట, సక్సెస్ కాదు, ఒకసారి ఆలోచించుకో అది ఇది అని చెప్పేసి నాకు వచ్చి కామెంట్స్లో ఆ వీడియోస్ షేర్ చేస్తుంటే నేను కూడా చూశానండి ఆ వీడియోస్ ఆల్రెడీ అని చెప్పి. ఆ విషయం పైన నేనేమనుకుంటున్నాను అనేది కూడా చెప్పాలనుకున్నాను కానీ లేదు, దాన్ని కూడా చాలా బెటర్గా కన్వే చేయాలి. మనం ఏదైనా మాట్లాడితే దాని నుంచి వివాదం అనేది రాకూడదండి. మనం ఏదైనా మాట్లాడితే దానికి పరిష్కారం రావాలి, ఆ విధంగా ఆలోచించుకోవాలి. అందుకని చెప్పేసి దాన్ని కూడా ఎంత కంట్రోల్ చేస్తున్నాను తెలుసా అండి, చెప్పకుండా. మాట్లాడాలని అనిపించినా సరే నన్ను నేను ఫస్ట్ క్రిటిసైజ్ చేసుకొని నన్ను నేను సరి చేసుకొని దానికి చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్పేసి కంట్రోల్ చేసుకొని మాట్లాడలేదు. ఇలా నేను చెప్పాలి అనుకొని మాట్లాడాలనుకొని మాట్లాడకుండా ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అందుకని నేను చెప్పలేదు. ఏంటంటే మనం ఏదైనా మాట్లాడితే ఏమవుతుందంటే మనము ప్రపంచానికి మన అభిప్రాయం చెప్తున్నట్టు అనిపిస్తుంది. సో నేను నా లైఫ్లో కొన్ని పదాలు అసలు వాడనండి. నేను బిజీగా ఉన్నాను అనే వర్డ్ నేను ఎప్పుడు ఎవరితో యూజ్ చేయను. అలాగే నేను ఇది నా అభిప్రాయం అనే మాట నేను అసలు ఎప్పుడూ వాడలేదండి. అసలు చాలా అరుదేమో వాడను. ఎందుకంటే ఇది నా అభిప్రాయం అని అన్నప్పుడు ఏమవుతుందంటే నా ఆలోచనని నేను ఎంఫసైజ్ చేసుకొని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. బహుశా ఇది నేను అనుకుంటానని చెప్పడానికి సరైన వర్డ్ అభిప్రాయమే, కానీ ఎందుకు నాకు ఆ వర్డ్ కొంచెం హార్ష్గా అనిపిస్తుంది. అందుకే నేను ఎప్పుడు నా అభిప్రాయం అని చెప్పనండి ఎవరికి. అలాగే ఇది నా సలహా అనే వర్డ్ కూడా నేను చెప్పను, ఎందుకంటే ప్రపంచానికి నా సలహా అవసరం లేదండి. ప్రపంచానికి ఎవరి సలహా అవసరం లేదు. అభిప్రాయం వ్యక్తపరచడానికి కానీ సలహా ఇవ్వడానికి కానీ ఏముంటుందంటే ఒక అర్హత ఉండాలి. ఇప్పుడు నేను ఒక సలహా ఇవ్వాలనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరికి సలహా ఇవ్వాలనుకోను. వాళ్ళు వచ్చి నన్ను అడిగితే అప్పుడు దాని గురించి ఆలోచిస్తా. అప్పుడు దానికి నేను సలహా ఇవ్వాలనుకుంటే ఫస్ట్ నాకు అర్హత ఉందా లేదని ఆలోచిస్తాను. అంటే నాకు దాని గురించి అవగాహన ఉందా, నేను దాన్ని పాటించానా, నేను దాన్ని చేశానా, నాకు ఎంతవరకు తెలుసు అని ఆలోచించి నేను చెప్తే వాళ్ళు నా వల్ల నష్టపోరు, ఇబ్బంది పడరు అనుకుంటే తప్ప నేను సలహా ఇచ్చే ఆలోచన ఎప్పుడు పెట్టుకోనండి ఎవరికి. ఇది నా సలహా అని ఎప్పుడు అసలు వాడను. ఇప్పుడు మీకు చెప్పడం కోసమే వాడుతున్నాను. నేను బిజీగా ఉన్నాను, నా అభిప్రాయం, నా సలహా, ఈ 3 వర్డ్స్ నాకు కొద్దిగా రూడ్గా హార్ష్గా మనం ఎక్కువ అని చూపించేలాగా ఉంటాయని నాకు అనిపిస్తుంది. మీ అందరికీ అలా అనిపించాలని ఏం లేదండి, నాకైతే కొంచెం అలా అనిపిస్తుంది. అందుకే నేను ఎప్పుడు ఎవరికి ఏం సలహా ఇవ్వను, ఈ విషయం మీద ఇది నా అభిప్రాయం అనేది చెప్పను. నేను బిజీగా ఉన్నానని చెప్పనండి, ఎందుకంటే అందరూ బిజీగానే ఉంటారు. నేను ఎందుకు అభిప్రాయం నాకు ఇష్టం ఉండదంటే ఏ విషయం పైన సరే మనకు అభిప్రాయం రావటం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఏ విషయంకైనా ఏదైనా ఖచ్చితంగా కామానే పెట్టుకోవాలి. ఫుల్ స్టాప్ పెట్టేసేస్తే కంక్లూజన్కి వచ్చేస్తే దాని మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటాము. నేను నా లైఫ్లో ఎప్పుడు ఏ విషయం పైన ఒక కంక్లూజన్కి రానండి. ఎప్పుడు నా లైఫ్లో కామా పాజ్ అంతే. ఒక విషయం మీద కంక్లూజన్కి వచ్చేసాము అంటే మన సెర్చ్ అనేది ఆగిపోయినట్టు, మన జ్ఞానం కోసం మన వెతుకులాట ఆగిపోయినట్టు, మన లైఫ్ అక్కడితో ఆగిపోయినట్టు. అందుకే ఏ విషయం మీద మనం ఎప్పుడు ఒక కంక్లూజన్కి వచ్చేయకూడదు. ఎప్పుడు ఇంకా ఏదో ఉంది మనకు తెలియదు అనేది ఒక కామాతో ఆపేసామనుకోండి, పాజ్ పెట్టేసామనుకోండి, ఇంకా ఏదో ఉందని, ఎప్పుడు మనం నేర్చుకునే ప్రాసెస్లోనే ఉంటాము, ఇంకా ఎక్కువ తెలుసుకుంటూ ఉంటాము. ప్రతి విషయానికి ఒక అభిప్రాయానికి వచ్చేసేయము. అందుకని నేను వాటిని వాడను అనమాట. ఎప్పటికప్పుడు నేను నేర్చుకుంటూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. కాబట్టి నేను దేన్ని కంక్లూజన్ తీసుకొచ్చుకోనండి, దేన్ని కంక్లూడ్ చేసుకోను. అందుకని కూడా నేను చెప్పను. బట్ ఒక్కొక్కసారి మాట్లాడటము, మన ఒకరి ఆలోచన ఇంకొకరు షేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది అందరికీ ఉపయోగపడతాయి అన్నప్పుడు ఒక
చర్చలోంచి మంచి పరిష్కారం రావాలి, మంచి అభివృద్ధి జరగాలి. అలాగే సామాజిక మాధ్యమాలు ఉన్నప్పుడు మన బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనము పూజ చేసేటప్పుడు దేవుడి ముందు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోం కదా, కాళ్ళు ఊపుకుంటా. అలాగే నోటికి వచ్చినట్టు కూడా మాట్లాడాం కదండి. సర్టెన్ వేలో కాన్షియస్గా ఉంటాము, జాగ్రత్తగా ఉంటాము, ఒకలాంటి పొజిషన్లో నుంచుంటాం కదా, ఇట్లా ఉంటాము, లొంగినట్టుగా ఉంటాం కదా. ఇప్పుడు మనం ప్రేక్షక దేవుళ్ళు అంటాము, ఊటికే మాట నోటి వరుసగా నోటి మాటగా అంటాం కదా కదండి. నిజంగా మనం వాళ్ళని దేవుళ్ళలాగా భావిస్తే వాళ్ళతో కూడా అలానే ట్రీట్ చేయాలి. సో నేను ఎప్పుడు నా బాడీ లాంగ్వేజ్ని కూడా అలా ఎప్పుడు లేదండి, చాలా జాగ్రత్తగా ఇంట్లో కూడా అలా ఉంటాను. అసలు నిజం చెప్పాలంటే మామూలుగా ఉంటాను నేను ఇప్పుడు. అలా నేను ఒక్కదాన్నే కాదండి, ఎవరైనా సరే ఇంకొకరితో ఉన్నప్పుడు మన బాడీ లాంగ్వేజ్ అనేది దాంట్లో గర్వం తొణికిసలాడకూడదు. మీతో పాటే నేను అన్నట్టు ఉండాలి. అదొక్కటి నేను ఎప్పుడు మెయింటైన్ చేశాను. అది కూడా నాకు మా నాన్నగారు చెప్పిందే అండి, బాడీ లాంగ్వేజ్ నేర్పించింది కూడా. ఇలా ఇన్ని పారామీటర్స్ నేను చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటూ ఇన్ని సంవత్సరాలు నేను వీడియోస్ చేశాను. ముఖ్యంగా మొన్న ఒకరు యూట్యూబ్ నా కామెంట్స్లో రాశారు, మీ అమ్మాయి ఏం చేస్తుంది చూపించవచ్చు కదా అంటే, లేదండి మన పిల్లల్ని వీడియోలో చూపించడం అంత మంచిది కాదు అంటే. తను ఏమన్నారంటే, చూపిస్తే మేము ఏమన్నా చేసేస్తామా, ఏం చేయం కదా అంటే, అలా కాదండి, మీరు ఏదో చేస్తారని కాదు. ఇప్పుడు మన ఇంట్లో మనకి జ్యువెలరీ ఉంటుంది, బంగారం ఉంటుంది. మన బంగారాన్ని మనం ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపిస్తాం. ఏదైనా వేడుకకు అటెండ్ అయినప్పుడో, పెళ్ళిలోనో, పండుగలు అప్పుడో వేసుకుంటాము. మిగిలిన అన్ని సమయాల్లో ఒక చిన్న పెట్టెలో పెట్టుకొని భద్రంగా బీరువాలో పెట్టుకుంటాం కదా. మన పిల్లలు కూడా మనకు అంతే అండి. మన లైఫ్లో మన పిల్లలు కూడా మనకి అపురూపమైన నవ్వుతుంది అక్కడ మా అమ్మాయి. మన ఇంట్లో పిల్లలండి, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ పిల్లలు కానీ మన ఇంట్లో మనకు ఒక అపురూపమైన వెలకట్టలేని ఒక నగ లాంటిది అనమాట, జ్యువెలరీ లాంటిది అనమాట. అందుకని వాళ్ళని సామాజిక మాధ్యమాలకి ఎక్స్పోజ్ చేయకూడదు అనేది నాకు అనిపించింది. అక్కడ అందరూ ఇలా అనుకోకపోవచ్చు, నేను అనుకున్నట్టు అందరూ అనుకోవాలని కాదండి, కాకపోతే నాకు ఇలా అనిపిస్తుంది. నేను ఈ యూట్యూబ్ జర్నీ మొత్తంలో, అంటే ఈ ఛానల్ జర్నీ మొత్తంలో నేనంటే కొంచెం రిగ్రెట్ ఫీల్ అయింది ఏదన్నా ఉంది అంటే అది ఒకే ఒకటండి. అది ఈ ఛానల్ పేరు బీ లైక్ బిందు అనే ఒక వర్డ్. అంటే బిందులాగా ఉండు అనే మీనింగ్ వస్తుంది యాక్చువల్గా. కానీ నా ఉద్దేశం మాత్రం పొర్రపాటును కూడా అది కాదండి. అసలు నాలాగా నేను ఉండాలని నా మనసులో కూడా, అంటే నన్ను చూసే ఉంటారు కదా ఇన్ని రోజులు, నా మొహానికి అంత ఉందండి, నాలాగా ఇంకొకటి ఉండాలని అనుకుంటాను. అదొక్కటే రిగ్రెట్ అవుతా అండి. ఈ పేరు కాకుండా నీకు ఏదైనా పేరు పెట్టుంటే బాగుండేదని అనిపిస్తుంది. కానీ అది ఎందుకు పెట్టా అంటే, అప్పట్లో బీ లైక్ అనేది ఒక ట్రెండింగ్ ట్యాగ్ అంటాను, నాకు తెలియదు, ట్రెండ్ అయ్యే ఒక హ్యాష్ ట్యాగ్ అనమాట బీ లైక్ అనేది. సో అప్పుడు మా అమ్మాయి చెప్పింది, నాకు తెలియదు అది. సరే బీ లైక్ బిందు అని పెట్టేసాం, కానీ నేను అంత ఆలోచించలేదండి. నాలాగా ఉండాలనే మీనింగ్ వచ్చే అట్లా వస్తుందని ఆలోచించలేదు. ఒకళ్ళిద్దరు ఎప్పుడో 4-5 ఏళ్ళ కిందటైతే ఒకటి అడిగారు, ఏంటి నీకు అంత సీన్ ఉందా, అసలు నీలాగా ఉండాలా, మేము ఎందుకు ఉండాలి నీలాగా అంటే, అమ్మ ప్లీజ్ దయచేసి దాని గురించి అంత ఆలోచించుకోండి, దాంట్లో అంత సీన్ ఏం లేదని చెప్పి మంచిగానే రాశానండి. తర్వాత ఎప్పుడు ఎవరు అడగలేదు. ఎప్పుడైనా సరే నేను అసలు బయటకు వెళ్ళటమే అరుదు. ఆ అరుదులో కూడా నేను వెళ్ళిన ఒక మూల ప్లేస్కి కూడా ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు కనిపిస్తారండి, కనిపించి పలకరిస్తారు. పలకరించగానే ఫస్ట్ ఏమంటారు తెలుసా, నువ్వు బిందు అని అడగరు, నువ్వు బీ లైక్ బిందు కదా అంటారు. నాకు అలా కూడా బీ లైక్ బిందు అనిపించుకోవడం కూడా ఇష్టం ఉండదండి, జస్ట్ బిందు చాలు అంతే. కిచెన్లో వీడియో చేస్తాను అనుకోగానే నాకు వచ్చిన థాట్స్ అనమాట ఇవన్నీ. పొద్దున అనుకున్నాను, తోటకి వెళ్ళలేదు, అక్కడ ఏం వీడియో చేయలేదు కదా, సరే ఏం జరిగిందో అప్డేట్ అని చెప్పాలి కాబట్టి ఇంట్లోనే చేద్దాం అనుకున్నాను. ఇంట్లో బ్రైటెస్ట్ అంటే డే మొత్తంలో బ్రైట్గా న్యాచురల్ లైట్ వచ్చేది ఒక కిచెన్లోనే అండి. సరే కిచెన్లో వీడియో చేస్తా అనుకున్నప్పుడు, అరే కిచెన్లో వీడియో స్టార్ట్ చేసి మళ్ళీ వాళ్ళ కిచెన్లోకే వచ్చాను కదా అని అనుకున్నాను. అప్పుడు ఆలోచిస్తుంటారు కదా పొద్దు నుంచి ఏం మాట్లాడాలి, ఏంటి, ఏం చెప్పాలి మా వాళ్ళకి అని చెప్పేసి ఆ మాట్లాడుకునేటప్పుడు ఈ జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చినాయి. సరే నాకు వచ్చిన ర్యాండమ్ థాట్స్ని నేను మీతో షేర్ చేసుకున్నాను. నిజంగా అండి ఈ 5 ఏళ్లలో నేను అంతకుముందు కిచెన్ వీడియోస్ చేసే టైంలో లక్కీ మ్యాంగో ఇద్దరు లేరు, వాళ్ళిద్దరు నా లైఫ్లోకి అనుకోకుండా వచ్చారు. ఇప్పుడు కూడా చూడండి, నేను మాట్లాడుతుంటే మ్యాంగోకి నచ్చట్లేదు, కోపం వస్తుంది. ఇందాక నుంచి వాడిని వదిలేసి మాట్లాడుతున్నాను, ఎంత కోపమో మ్యాంగోకి. సరే వద్దులే సారీ కోపం వస్తుంది అనమాట నాకు. అసలు నా లోకం అంతా వాళ్ళే అయిపోయారండి. నాకు మా బెడ్షీట్ ఉంటుంది కదా, బెడ్షీట్ మీద మొత్తం కుక్కలు, పిల్లి, పక్షులు బొమ్మలు ఉంటాయి. వీళ్ళు రాకముందే నేను ఆ బెడ్షీట్ కొనుక్కున్నాము అనుకోకుండా. అంటే ఆ బెడ్షీట్ మంచిగా అనిపించి తీసుకున్నాము, బెడ్షీట్ మీద వాడుతున్నాము అనుకోకుండా. మా లైఫ్లోకి ఆ బెడ్షీట్ మీద ఉన్న పక్షి వచ్చింది, కుక్క పిల్ల వచ్చింది, పిల్లి కూడా ఉంటుందండి దాని మీద. రీసెంట్గా ఒక పిల్లి కూడా వస్తుంది, ఎంత బాగుందో అండి. మా అపార్ట్మెంట్లో పార్కింగ్లో చూసాము పిల్లి. అది ఎవరు పిలిచేసారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, పిల్లలతో ఆడుకుంటుంది, ఇట్లా మనకు రాసుకుంటే వెళ్తుంది. దాన్ని పెంచుకోవాలని నాకు అనిపిస్తుంది, కానీ
ఇక మళ్ళీ పెంచగలనా, ఓపిక ఉందా, చేయగలనా అని ఒక వస్తుంది. తీసుకొని ఫామ్కి వెళ్ళిపోదామని కూడా అక్కడికి ఫామ్కి తీసుకెళ్ళిపోతే మరి అక్కడ మళ్ళీ మేము లేనప్పుడు ఎలా అని కూడా అనిపిస్తుంది. కానీ బాగుందండి ఆ పిల్లి. అలా ఆవులు, కుక్క, పక్షి ఇవన్నీ మా లైఫ్లోకి వచ్చేసి నా లైఫ్ అంతా నాకు ఇంకా వేరే ఆలోచన రావట్లేదండి. నాకు నా గురించి చేసుకోవాలి. నాకు ఉన్నాను మ్యాంగో, ప్లీజ్ మ్యాంగో బేబీ. సరే సరే సరే, ఓకే బేటా, ఓకేనా. మా పని చూసుకోవటము, మా పని లేదు మరుక్షణం అంటే ఇంకా వీళ్ళే అండి. ఈ మ్యాంగో, లక్కీ, మా సరదాగా కాసి, ఇంక ఈ తప్ప మాకు వేరే ఏవి తెలీదు. నాకైతే మీరు నమ్మరు, ఈ మధ్య ఇంట్లో ఎవరైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు తయారయ్యాక డియోడ్రెంట్ కొట్టుకుంటారు కదా, నాకు ఆ డియోడ్రెంట్ స్మెల్ కూడా పడట్లేదండి. తల తిప్పేస్తుంది ఆ వాసన పడక. నాకంటూ పర్ఫ్యూమ్, నాకంటూ సెంట్ అంటే శారదాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచుంటా కదండి, అప్పుడు నా ఒళ్ళంతా పేడ వాసన అంటుకుంటుంది. ఒక్క 5 నిమిషాల నుంచి ఉంటే నా ఒళ్ళంతా పేడ వాసన వస్తుంది. నాకు అదే పర్ఫ్యూమ్, ఆ వాసన హ్యాపీగా పీల్చగలుగుతా. కానీ ఇంట్లో నిజంగా డియోడ్రెంట్ వాసన నేను పీల్చలేకపోతున్నాను అండి. అంత డీప్గా నేను దాంట్లోకి వెళ్ళిపోయాను. దాంట్లో నుంచి మళ్ళీ వెనక్కి రావడం కూడా నాకు చాలా కష్టం. ఇంకా అంతే అండి నా లైఫ్, ఇంకా వాటికే అంకితం. ఇంకా నాకు ఓపిక ఉండి దేవుడు నాకు ఓపిక ఇస్తే ఇంకొన్ని ఎక్కువ ఇలాంటి వాటిని మా లైఫ్లోకి ఇంక్లూడ్ చేసుకుంటాము. చూసారా, ఎక్కువసేపు మాట్లాడితే ఇలానే అవుతుంది. అందుకే నేను మాట్లాడను, వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. సరే అండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదని అనుకుంటూ ఈ వీడియో ఇక్కడ తాపేస్తున్నాను. నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఉంటానండి, బాయ్.